వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. నేను అఖిల. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తనను విమర్శించిన పీకేను చంద్రబాబు పక్కన పెట్టుకున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని నారాయణ గుర్తు చేశారు. బాబుకు ఎస్సీలంటే చిన్న చూపు చూసే నైజం మొదటి నుంచి ఉందని అన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అప్రమత్తంగా ఉందని నారాయణ అన్నారు. అంగన్వాడికి ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో? అంగన్వాడికి ఏదైనా చేస్తుంటే చంద్రబాబుని చెప్పమనండి. మీరు క్వశ్చన్లు వేస్తున్నారు, దరిద్రమైన క్వశ్చన్లు వేస్తారు. చంద్రబాబు ఏమీ చేసిందిలా, ఎవరికి ఏమి చేసిందిలా, అంగన్వాడికి ఏం చేసినారో ఒక్కతూరి అంగన్వాడి వాళ్ళని కృతజ్ఞతగా వాళ్ళని జ్ఞాపకం చేసుకోమనండి. అంగన్వాడి ఏ విధంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏ విధంగా అంగన్వాడిని దగ్గర చేసుకున్న తన బిడ్డల మాదిరిగా తన చెల్లెల మాదిరిగా దగ్గర చేసుకుని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు అంగన్వాడి గురించి మాట్లాడతారు, నాడు నేడు అనేది దాని గురించి మాట్లాడతారు. నాడు నేడు ఆ రోజు స్కూల్ ఎట్టునింది, ఈరోజు స్కూల్ ఏ విధంగా పరిస్థితి వచ్చింది, అదేవిధంగా హెల్త్ ఆ రోజు ఏ విధంగా ఉంది, నాడు ఈరోజు నాడు ఏ విధంగా వస్తున్నది, ఏ స్కీమ్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర నిర్ణయిస్తున్నాడు. అన్ని దేశాలు కూడా అన్ని రాష్ట్రాలు కూడా మన స్కీములను అప్రిషియేట్ చేస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంకా దుర్మార్గులైన పేపర్లు రాసే మహానుభావులు వాళ్ళకి అందుకే జంతువుల కన్నా ప్రేమ ఉంది, కానీ ఈ రామోజీరావుకి మన రాధాకృష్ణకి TV5కి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఆ ప్రేమే లేదు. ఆ ఓటు కోసం మహానుభావుడు నేను వచ్చేసి నన్ను గెలుస్తానని ఈరోజు ఎవరో ఒక అతని పేరు ఏం పేరో ఆయన వస్తే అది రాష్ట్రం అంతా గెలిచిపోతుందంట. ప్రశాంత్ కుమార్, అదే ప్రశాంత్ని ఇదే చంద్రబాబు డెకాయిట్ అన్నాడు, లోకేష్ డెకాయిట్ అన్నాడు. ఆ డెకాయింట్ కాళ్ళు కూడా పట్టుకుంటున్నాడు. ఈరోజు డెకాయిట్ అయితే కూడా అతను మాట్లాడిందే, నేను చెప్పలా. చంద్రబాబు డెకాయిట్ దొంగ అని చెప్పాడు. మరి ఆ దొంగతో ఆ డెకాయిట్ ఈరోజు కాళ్ళు పట్టుకుని అది కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీ బీజేపీకి పంపిస్తే ఆయన స్పెషల్ ఇది ఫ్లైట్ పైన తీసుకుని వచ్చి వదులుతూ ఉన్నాడంటే ఎంత దిగజాడు రాజకీయం చేసిన ఒక చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా మంగళగిరి సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. తమ పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటన చేశారు. జీతం 26,000 రూపాయలకు పెంచాలని పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ప్రకాశం జిల్లా చిమ్మకుర్తిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ప్రారంభించారు. 3,000 అడుగుల జాతీయ పతాకంతో అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నారా? విశాఖలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. సునామీ భయోత్సవం జరిగి సరిగ్గా 19 ఏళ్లు అయింది. 2004లో క్రిస్మస్ మరునాడు డిసెంబర్ 26న సముద్ర పొరల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. నాటి సునామీ ధాటికి ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో
భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. అటువంటి ప్రళయం రాకుండా తమను కాపాడంటూ ఏటా మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల విశాఖలో పర్యటించారు. పెడవాల్తేరులో మత్స్యకారులతో కలిసి గంగమ్మ పూజల్లో పాల్గొన్నారు. पटना के पावन समुद्र तट पर आज मुझे आंध्र प्रदेश के और खास करके विशाखापट्टनम के मछुआरे समाज के पुरातन और भव्य कल्चर का दर्शन करने का मौका मिला। यहाँ के मछुआरे समाज के भाई बहन आज समुद्र देवता का पूजन करने के लिए बड़ी विशाल संख्या में समुद्र तट पर आए हैं। पवित्र भाव से वो समुद्र देवता की पूजा कर रहे हैं। उसका दर्शन कराने के लिए प्रसन्ना जो यहाँ के यहाँ के गांव के मुखिया है, उनके कारण मुझे भी इस दर्शन का लाभ मिला। सभी का बहुत बहुत धन्यवाद। पटना के నెల్లూరు జిల్లా కావలిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో కత్తులు కర్రలతో యువకులపై వైసీపీకి చెందిన చోటా నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సాయి చరణ్, సంతోష్కి తీవ్ర గాయాలయ్యాయి. సాయి చరణ్ను రాడ్డుతో కొట్టడంతో తల పగిలింది. దీంతో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిలో చైతన్య సాయి, పవన్ తదితరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన పేరు సుదర్శన్ మురళి అన్న. ఇదంతా జరుగుతుంది చందు ఈత ముక్కలు చందు ఉన్నారు కదా, వాళ్ళ చందు అనే యూత్ ఒకటి పెట్టారన్న. వీళ్ళ యూత్లో ఎవరెవరు ఫోటోలు పెడతారో వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నారన్న. అంటే మా ఊళ్ళో పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టారు. వాళ్ళు ఎవరు దొరకలేక నేను గ్రౌండ్ కట్టిన నా ఫ్రెండ్ సంతోష్ ఉన్నాడు, అతనికి కూడా కుట్లు పడ్డాయి చెవులు కట్ట. అతను రోజు ఫ్రీ ఫైర్ ఆడుకునే దానికి వెళ్తే చైతు అనే వ్యక్తి 40 మందిని వేసుకొచ్చి కత్తితో రాడ్డుతో రాయలతో అన్న. రాయలు నాకు తగలలేదు, కత్తితో ఇక్కడ ఇట్లా అన్నాడన్నా. అది కూడా కాకుండా మాలన కొడుకుని మొత్తాన్ని చంపాలని అన్నాను. కత్తితో ఇక్కడ పొడిచాడన్నా, రాడ్ తీసుకొని తల ఇక్కడ పగల కొట్టాడన్నా. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు తాగే ఏదేదో చేద్దామని చెప్పి వచ్చారన్న. నాకు తెలియలేక నేను మా ఫ్రెండ్ షాప్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ అవతలకి వెళ్ళి దాంకుంటే అవినాష్, యశ్వంత్, జమ్ము శ్రీనివాసులు, షారు, చైతు, మెయిన్ లీడర్ చైతు అన్న. చైతు తీసుకొచ్చి వీళ్ళందరూ చర్చ చేపిస్తున్నారన్న. ఏమి లేదు, చైతు ఒక యూత్ అనే లీడర్ వాట్సాప్లో ఒక యూత్ పెట్టాడు. చైతు తీసుకొచ్చి ఇది ఫోటో పెట్టాను, రేపు అనేవాడు వాడు ఉండకూడదు అని చెప్పి చేపిస్తున్నాడు అన్న. అంతే, ఏమి లేదు. వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయన్న. మా తప్పు లేకుండా మా తప్పే లేదన్న. వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి. ఏంది రేపు మీరు ఆడున్నారు, ఏందిరా కొడతారా రండి. మేమేం అనలేదన్న, మేము గ్రౌండ్ కాడ ఫ్రీ ఫైర్ ఆడుకుంటా ఉన్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం అంగన్వాడీలు వినూత్న నిరసన తెలిపారు. ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోతికి వినతిపత్రం అందించారు. ఆ కోతి కూడా అంగన్వాడీల వినతిపత్రం స్వీకరించడం ఆకట్టుకుంది. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. వెల్కమ్ బ్యాక్. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ స్టేట్ లెవెల్ మీటింగ్ ను ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రాలేదు, కానీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 28వ తేదీన నిర్వహించే సమావేశంలో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతల వరకు పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు. ఎలక్షన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం. ఈ 90 రోజుల యాక్షన్ ప్లాన్తో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల నేషనల్ లెవెల్లో జాతీయ పదాధికారులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో ఒక ప్రత్యేక 2 రోజుల సమావేశం 22, 23 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అనేక విషయాలపైన, ఇటీవల జరిగినటువంటి శాసనసభ 5 రాష్ట్రాల ఎన్నికలపైన సమీక్ష, అదేవిధంగా భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక పైన చర్చించడం జరిగింది. అందులో నిర్ణయంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి నాయకుల సమావేశం 28 జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కూడా అన్ని వర్గాలలో ఒక చర్చ జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి సానుకూలమైనటువంటి చర్చ. గత ఎన్నికలప్పుడు కూడా, శాసనసభ ఎన్నికలప్పుడు కూడా చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు కానీ, ప్రజలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నికల్లో మీకు ఓటు వేయకపోయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ ఓటు నరేంద్ర మోడీ గారికే, ప్రధానిగా ఓటు నరేంద్ర మోడీ గారికే అనేటువంటి విషయము చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పారు. ఈరోజు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, మోడీ గారికి మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా దేశ ప్రజలతో సహా ఎదురు చూస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా మంది, రాహుల్ గాంధీ గారు కావచ్చు, మిగతా అనేక మంది నాయకులు ఇది పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్. గుంటూరు జిల్లా ఆటోనగర్లోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో రంగావర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఖాజావలి పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఆదేశాల మేరకు రంగావర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించామన్నారు. రంగా మరణించి 35 ఏళ్లు గడుస్తున్నా ప్రజల్లో ఆయనకున్న అభిమానం చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా రంగావర్ధంతి వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం రంగాకు ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాల్ని చాటుతుందన్నారు. తొలుత రంగా చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ సిరాజ్, అందుకూరి కుమార్, షేక్ యాసిన్, పలువురు నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులైనటువంటి తోట చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. పేద ప్రజల కోసం ఆర్గనైజర్ కృషి చేసి చివరి నెత్తుని కొట్టు వరకు కూడా
పేదల కోసం పాటుపడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు నిరాహార దీక్షలో ఉన్న సమయంలో కొంతమంది పెట్టుబడిదారులు కిరాతకంగా హత్య చేయడం జరిగింది. 88 డిసెంబర్ 26న వంగవీటి మోహన్ రంగా గారిని కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అటువంటి మహానీయుడు అందరూ కూడా స్మరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కుల మతాలకు అతీతంగా నిజమైనటువంటి పేద ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడైనటువంటి రంగా గారి సేవల్ని మనం ఎల్లవేళలా గుర్తుంచుకోవాలని చెప్పి భారత రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతిని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగవీటి అభిమానులు భారీగా పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వంగవీటి తన తోడ్పాటును అందించారని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్, కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినేడి తిరుమలరావు, కాపు సంక్షేమ సేన నాయకులు, జనసేన, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కారణమైన వంగవీటి ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని తిరుమలరావు అన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి టీఎన్ఆర్ కాలేజీ సెంటర్లో జరుపుకుంటున్నాం. ఇది చాలా బాధాకరం. వంగవీటి మోహన్ రంగా గారు 35 సంవత్సరాలు ఆయన మరణించి 30 సంవత్సరాలు అయిందంటే మేము నమ్మలేకపోతున్నాం. ఆయనతో ఉన్న మాకు సాంపత్యం కానీ ఎప్పుడూ కూడా రంగా గారింటికి 1986, 85, 87లో మేము రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం. రంగా గారు మా గుండెల్లో ఉన్నాడు. ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండి రంగా గారు అందరితో ఉండి ముఖ్యంగా పేద బడుగు వర్గాలకి బాగా దగ్గరగా ఉండేవారు. ఆయన్ని ఇవాళ ఇలాగా స్మరించుకోవడం చాలా బాధాకరం. రంగా గారి ఆత్మకి శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో శుభ్రంగా ఉండాలని, రంగా గారి ఆశయాలతో మేము జీవిస్తామని, రంగా గారు ఏదైతే మాకు సూచించారో ఆ సూచన ప్రకారం ముందుకెళ్తామని వంగవీటి మోహన్ రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
వెల్కమ్ బ్యాక్. ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో అయోమయ స్థితిలో ఆధార్ సేవలు. ఆదాయాన్ని పెంచేందుకు గల్లీకి ఒక వైన్ షాప్లో అందుబాటులోకి తెచ్చే ప్రభుత్వాలు. 2 లక్షల జనాభా ఉన్న తాండూరు ప్రాంతంలో ఆధార్ సెంటర్లు 2 మాత్రమే ఉండటం గమనార్హం. 6 గ్యారంటీల దరఖాస్తుకు ఆధార్ కీలక పాత్ర పోషించనున్న తరుణంలో తెల్లవారుజాము నుండే తపాలా కార్యాలయాల ముందు పడిగాపులు కాస్తున్నారు తాండూరు ప్రజలు. దీంతో ఆధార్ సెంటర్ల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని తాండూరులో మరిన్ని ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు. पर आधार सेंटर के लिए एक ही सेंटर है तांडूर तालुका में, और विलेजेस से भी यहाँ पर आकर छोटे छोटे बच्चे रातों में सोकर जो है टोकन लेने के लिए आ रहे और वक्त पे जो है परेशान हो जा रहे. छोटे छोटे बच्चे ठंड में बैठकर यहाँ पर तमाम रात गुजार रहे, फिर ढकलम ढुकली में उनको टोकन नहीं मिल रहा है. तो मैं हुकूमत से ये गुजारिश करता हूँ कि वो जो है यहाँ पर सेंटर बढ़ा दिया जाए और अवाम को तकलीफ न दे. और ये नई हुकूमत से हम ये गुजारिश करते हैं कि ये यहाँ के आधार सेंटर को बढ़ा दिया जाए और KYC वगैरह जो आधार के अंदर जो लागू क्या करे हैं उसको सेंटर बढ़ा देने से बच्चों के लिए आसानी होता है. क्योंकि अजलाओं से यहाँ पर आकर रातों में सर्दियों में सोकर ये तकलीफ गुजार रहे हैं. हम नई गवर्नमेंट से पुरखुलूस गुजारिश करते हैं अमल पर लाए और नए सेंटर और कायम करें. हम बहरहाल ये हुकूमत से गुजारिश करते हैं. थैंक यू. ఆధార్ కార్డు లేకపోతే ఇప్పుడు వచ్చి బంద్ చేసి ఆధార్ కార్డు నుంచి చిన్నపిల్లలు తీసుకొని వచ్చినాం. 2 గంటలు వచ్చినాం. ఆధార్ కార్డు సెట్ పెట్టేములు అయితే లేదు, తాడు మా దగ్గర అయితే వచ్చినాం. ఆధార్ కార్డు అప్డేటా? చిన్నపిల్లలు ఆధార్ కార్డు లేకపోతే వచ్చినాం. టోకన్లు ఇస్తున్నారు సార్, టోకన్లు లేదు, ఏం లేవు. ఎక్కడ పోతున్నా ఏం లేదు. 4-5 టోకన్లు ఇస్తే ఇంతమంది సరిగా అయిపోతారు కదా. రోజు ఏం గొడవలు పొద్దున్న వచ్చిన బండి లేకుండా ఆడోళ్ళకి 4 గంటలకు 3 గంటలకు రాలేకే. అదే 4. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవిటి మోహన్ రంగ 35వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి అధ్యక్షులు ఆర్కడ్ కృష్ణప్రసాద్ పాల్గొని ఆశ్రమంలోని అనాథ వృద్ధులకు 1 నెలకు సరిపడా బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన వంగవిటి మోహన్ రంగ పేద ప్రజల ఇళ్ల స్థలం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన మరణించి 35 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ జయంతి వర్ధంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కృష్ణప్రసాద్, వి జగన్నాథం, బాసికర్ల రఘు, అంజుబాబు, రామారావు, చిట్టుబాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణుని సన్నిధిలో రాపత్తు ఉత్సవం ఘనంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి అలంకరణలో శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చారు. విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, గిరిజ దంపతులు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దంపతులు తదితర ప్రముఖులు, అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ పరారీలో ఉన్నట్లు డీసీపీ విజయకుమార్ తెలిపారు. వేరే వ్యక్తి కారు డ్రైవ్ చేసినట్లు ప్రచారం చేస్తూ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న వారి మీద చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో సోహెల్ మీద యాక్సిడెంట్ కేసు నమోదైందని, ఆ కేసు కూడా రివ్యూ చేసి చర్యలు తీసుకుంటామని విజయకుమార్ తెలిపారు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరైతే ఆ కారు నడిపిన వ్యక్తి ఉన్నాడో అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అనే ఒక విషయము ప్రాథమిక దర్యాప్తులో జరిగింది తెలిసింది. ఆ కారులో ఉన్న మిగతా ముగ్గురు కూడా వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కారులో అతివేగంగా ఆ కార్ని డ్రైవింగ్ చేసి ఆ ప్రమాదానికి కారణమయ్యి తర్వాత అక్కడి నుంచి పారిపోవడమే కాకుండా పోలీసు కస్టడీ నుంచి తర్వాత పోలీసు దర్యాప్తుని దిక్కు తప్పించడానికి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక సంబంధం లేని ఒక వ్యక్తిని, డ్రైవింగ్ చేసే వ్యక్తిని తీసుకువచ్చి పోలీసు ముందు తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసు దర్యాప్తుని కూడా దిక్కు తప్పించడానికి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్పై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. మద్యం మత్తులో ప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో షకీల్తో పాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే షకీల్ను కేసు నుండి తప్పించేందుకు ప్రయత్నం చేసిన స్టేషన్ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు డీసీపీ. ఇలాగే ఉంటే కేసు పక్కదారి పట్టే ప్రమాదం ఉందని స్వయంగా డీసీపీ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్లైఓవర్ బిగినింగ్ లొకేషన్లో ఒక BMW కారు చాలా వేగంగా వచ్చి ఏలూరు అశోక్ నగర్లోని ఆయుష్ హాస్పిటల్ వద్ద మహిళా మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. వంగాయిగూడెం ప్రాంతానికి చెందిన అంజలి ప్రియను అనారోగ్యం కారణంగా ఆయుష్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే వారం రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు ఈ రోజు మృతి చెందిందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం సుమారు 6 లక్షల రూపాయలు వసూలు చేసి చివరకు అంజలి ప్రియ మృతదేహాన్ని అప్పగించారని బంధువులు తెలిపారు. ఆసుపత్రి వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహంతో ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. మా చెప్పి మేము గుంటూరు ఎక్కడికి తీసుకెళ్తాం, మా చెప్పి మేము ఏదైనా చేసుకుంటాం. వాళ్ళకి సమాధానం చెప్పేది మేము కదలమో ఎక్కడి నుంచి ఊరుతామండి. మేము చేసే శైలి తీసేది. హాస్పిటల్ కంట్రోల్ పని తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే పిల్లకి పేగేదో పగిలిందని ఆవిడ సర్జరీ చేస్తే పిల్ల కింద పడిపోయింది. మాకు చెప్పుకోకుండా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చేది ఆయుష్ హాస్పిటల్. తీసుకొచ్చేసి రోజుకి 1,00,000 రూపాయల కాడికి ఖర్చేయండి 5 లక్షలు. ఈ పిల్లలు ఎలా కండిషన్ ఎలా ఉందండి, బాగుందని చెప్తున్నారండి. చెప్తే ఉండి ఇవాళ 9 రోజులు మేము జాయిన్ చేసి 9 రోజులు అయ్యేటప్పటికి పాలు పోతున్నారు, జాబు పోతున్నారు, అయిపోతున్నారు. కానీ మాకు ఏం మాట చెప్పి బాగానే ఉన్నారు. ఇవాళ 9 రోజులు పిల్లకేమో 20%. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో గత 15 రోజులుగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోండ్రు మురళి మద్దతు తెలిపారు. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ పార్టీ అంగన్వాడీలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వైసీపీ నిరంకుశ పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయని ఎద్దేవా చేశారు. అమలు చేయాలని చెప్పి ఇవాళకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం మనందరికీ కూడా గర్వకారణంగా ఉంది. హామీ ఇస్తే ఆ హామీని ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.